ఏదైతే మంచిర్యాల జిల్లాలోని లక్షపేట మున్సిపాలిటీ పరిధిలో వార్డు 3వ వార్డులో ఏదైనా జరిగినట్టు ఎలక్షన్ లో అలా ఏదైతే పోలింగ్ స్టేషన్ ఓటర్ బాక్స్ ఉన్నదో మిగతా 14 వార్డులలో విత్ క్లాత్ ప్యాకింగ్ తో సీల్ వేసి ఉన్నది. కేవలం 3వ వార్డు మాత్రమే క్లాత్ ప్యాకింగ్ లేకుండా అధికారుల నిర్లక్ష్యంతో మేము అడిగిన సమస్యకు సమాధానం కూడా జవాబు ఇవ్వకుండా ఏం లేదు ఏజెంట్ సంతకం ఉంటుంది అది చూసుకోండి అని చెప్పిన తర్వాత తప్ప వీళ్ళు పోయినా ఎవరైతే పోలింగ్ స్టేషన్ లో విధులు నిర్వహించిన ఆఫీసర్లు మరి నిద్రమత్తులు ఉన్నారా, తాగిన మైకంలు ఉన్నారా, మన అధికార పార్టీకి అమ్ముడు వేయాలా, ఎందుకు క్లాత్ ప్యాకింగ్ చేయాలని మేము డౌట్ క్లియర్ చేసుకునే బాధ్యత మా పైన ఉంది. ఏదైతే ఉందో స్ట్రాంగ్ రూమ్ ఇన్ఛార్జ్ గారు గాని అక్కడ సీసీ ఫుటేజ్ గాని పూర్తి స్థాయిలో మాకు చూపించి అప్ టు బ్యాలెట్ తో సీరియల్ నెంబర్ తో సహా చూపించినట్టయితేనే కౌంటింగ్ ప్రక్రియ చేపడతాం. కాబట్టి అప్పటి వరకు మేము దీనికి సహకరించే సమస్య లేదు. ఈ క్లాత్ ప్యాకింగ్ ఎందుకు రాలేదో ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. దయచేసి అధికార పార్టీకి అమ్ముడుపోయిన ఆఫీసర్లు నిద్రమత్తులు ఇంత నిర్లక్ష్యమైన వ్యవహారం చేయకూడదని మిగతా 14 వార్డులలో క్లాత్ ప్యాకింగ్ వచ్చి ఒక్క వార్డులో ఎందుకు క్లాత్ ప్యాకింగ్ రాలేదు దీనికి సమాధానం చెప్పే స్థితిలో కూడా వారలేదు. ఇంత దద్దమ్మ ప్రభుత్వమా, ఇంత నిర్లక్ష్యమా, ఇంత ఘోరమైన పరిస్థితి. కాబట్టి సంతకం కాదు ఈ క్లాత్ ప్యాకింగ్ ఎందుకు